ఇది ఇంకా 4 పచ్చిక నిలబడట్లా కంటిన్యూ. ఇందిరా 5 అండి మనకి శ్రీ సాయి స్వరూప నుంచి. ఇందిరా 5 ద బెస్ట్ టాలరెన్స్, బెస్ట్ తేజ. చూడండి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. ఎకరానికి 15 గంటలు తగ్గింది. అవును 12 తగ్గినాయి. 12 తగ్గింది అంటే ఇది ఎకరన్నర కాబట్టి 15. ఇప్పుడు ఇందులో 15 గంటలు కోసారు. ఇంకా చూడు పచ్చికాయ ఎంత ఉందో. మందులు వదిలేసి 20 రోజులు అవుతుంది అంతేగానా? మీదే కదా 20 రోజులు 20 రోజులు ఉంది. చూడండి ఎంత కాపు. మందులు వదిలేసి 20 రోజులు అవుతుంది. చూడండి ఏ రేంజ్ పిక్కేయ. ఇందిరా 5 శ్రీ సాయి స్వరూప నుంచి. ఓ తండ్రి. సరైన రైతుకు పడితే 40 50 ఏం చేయాలంటే ఇందిరా 5కి బలం తక్కువ పెట్టాలి. తక్కువ బలం గల నేలకి ఇందిరా 5 ప్లాన్ చేయండి. కొంచెం మీడియం బలం గల నేలకి చిత్ర ప్లాన్ చేయండి. మీడియం కాదు, బాగా బలం ఉన్న నేలకి చిత్ర వేస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా బాగా ఉండదు. ఇంకా ఒక్క చెట్టు నిలబడదు. ఇంకా మొత్తం కాసేరిగిపోతాయి. ఇందిరా 5 అండి. అసలు మామూలు ఒకనాటి కాపు కాదు. కటింగ్ పడ్డ చేనిది వదిలేసి ఎప్పుడో మందులు ఆపేసి 20 రోజులు అవుతుంది. ఫిబ్రవరి 1 అయి ఉంటుంది. అంతే కదా? మనం వీడియో తీశారు కదన్నా, అదే లాస్ట్ ఇంకా ఒక కొమ్మ ఫీల్డ్ పెట్టిన రోజే. ఇందులో ఫీల్డ్ పెట్టారు అనుకుంటుగా. ఇందులో పెట్టా, అక్కడ పెట్టారు. చూడండి మంచి సైజు, మంచి కాపు, కోతకూలి అనుకూలం. ఒకసారి మన రైతు గారి మాటలు విందాము. అన్న ఒకసారి రా అన్న, 4 మాటలు చెప్పేసి ఇందిరా 5 గురించి. మన రైతు గారండి. మనకి ఇప్పుడు మనం ఊరి పేరు అన్నీ తెలుసుకొని చెప్తాను మీకు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మంత్రుడు నాయకన్నా. మన ఊరి పేరు పెద్దపేరుసండ మండలం, పొల్లలచేరు మండలం. సో మీరు వేసినటువంటి వెరైటీ దాని గురించి ప్రత్యేకతలు, దీని యొక్క ప్లస్లు మైనస్లు చెప్పారు మన రైతుల కోసం. ప్లస్లు మైనస్లు అంటే అనేది ఏం లేదన్న. వెరైటీ అయితే సూపర్. ఇందిరా 5. దీనికైతే బలం తక్కువ వేసుకోవాలి. ఎకరానికి 7 కట్టలు అంతే. ఎకరానికి 7 కట్టలు, మందు కట్టలు అంతే. తర్వాత వైరస్ అన్న? వైరస్ అనేది 0 అన్న. వైరస్ 0. మరి వైరస్ 0 అంటే మనకి కాయ తేజలో పోదు కదా. మరి మన దగ్గర పోతుందా లేదా? పోతుందన్న 100%. ఇదే కాయ అన్న. ఆల్రెడీ మనం ఆల్రెడీ 30 గంటలు అమ్ముకొచ్చినాం అన్న యాడ్లో. అదే మీరు అన్నతో ఒకసారి వీడియో చేసి వచ్చారు. అవును. సో ఇంకా ఎలా ఉంది ఈ పంట? ఈ వెరైటీ ఎలా ఉంది? ఇప్పుడు దాకా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అంటే మీరు గతంలో వెరైటీలకి ఈ వెరైటీలకి డిఫరెన్స్ చెప్పు. చాలా డిఫరెన్స్ అన్న. గతం వెరైటీ పెరుగుతుంటది కానీ కాయదు. పిన్నిస్ రాలడం, పూత రాలడం, కాయ నిలబడదు. మేము కొట్టిన మందుకి దీనికి సెట్ అయిందన్న. సెట్ అయింది. ఎటువంటి మందులు కొట్టారు ఒకసారి చెప్పిట్రా. ఎటువంటి మందులు కొట్టారు చెప్పన్నా? SLR, సీజ్మెంట్, బ్రోఫరియా. మూమెంట్ ఓడి జంపు 2 సార్లు కొడితే ఈ తోట ఎవరో మారిపోయిందన్న. మూమెంట్ ఓడి జంపు 2 సార్లు కొట్టిన, ఇంకా మొత్తం పడుకుంది. కాసేసి 2 సార్లు కొట్టిన. అది పోలీసు జంప్. కాయ కొంచెం సైజు ఉంది. కాటలు బాగానే వచ్చినాయి. ఆరిన తర్వాత ఎలా ఉంది? ఆరిన తర్వాత బాగా సైజ్ బాగా వస్తుంది. అది ఆరిన తర్వాత ముడత ఏం రావట్లేదు. రంగు మంచి రంగు రెడ్డిష్ మంచి రెడ్డిష్. సో మార్కెట్లో మనకి తేజాలతో కంటే సమానం పడుతుంది, తేజ కంటే ఎక్కువ పడుతుంది. డీలాక్స్ కింద పడుతుంది. 19,200 పడ్డది లాస్ట్ మంత్ లో. అది మా ఊరు రైతు తీసుకెళ్ళాడు, మన రైతే. ఇందిరా 5 రైతే. ఎంత పడ్డాయి అంటే 19,200. అప్పుడు మార్కెట్ ఎంత ఉంది తేజాలు? అప్పుడు మార్కెట్ 16,500, 17,000 ఉంది. ఇదేంది మరి 2-3 వేలు పెచ్చు? అంటే డీలాక్స్ కాయ చూడగానే ఏ రకము, ఏ నెల వేసావు నువ్వు? నల్ల రాగడ ఎర్ర నేల అన్నాడు. రాళ్ళ పొలాలే మాయి, మేము వేసింది మేము కొండ పొలాలే అన్నారు రైతు. కొండ పొలాలు రాళ్ళ పొలాలు అనేసరికి ఇక అంటే 19,200 వేశారు. ఎన్ని గంటలు అప్పుడు అమ్మింది? అప్పుడు రైతు వచ్చేసి ఫస్ట్ కంత అంతే కదా, ఒక ఎకరానికి వేరే రైతు తీసుకెళ్ళాడు. 7 గంటలు తీసుకెళ్ళాడు. 7 గంటలు 19,000 పడ్డాయి. 16,500, 17 మార్కెట్ ఉన్నప్పుడు. అవును. చూడండి తేజాల్లోనే మంచి సైజు ఉండాలి, మంచి కలర్ ఉండాలి. ఎప్పుడైనా మా ఊర్లో తేజాలు వచ్చేసి ఈ ఊర్లో తేజాల రైతులు ఫస్ట్ కటింగ్ 4 నుంచి 5 క్వింటల్ ఎక్స్ట్రా తీయరు. 11 క్వింటల్ ఫస్ట్ కటింగ్ 11 క్వింటల్ అయినాయి.
10 రైతులు ఉన్నారు, 10 రైతుల చేత మాట్లాడిస్తా ఊళ్ళలో. ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఇందిరా ఫైర్ రైతులందరూ ఒక కాడకు వచ్చి పెడతాం, చిత్ర రైతులను ఒక పెట్టేసుకొని ఒకరోజు సన్మాన సత్కారం కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తున్న ఆంధ్ర తెలంగాణ రేపు 26-27 పంట కాలానికి తేజాలు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి వీళ్ళే మాదిరిగా చూపిద్దాం, చెప్తాం. ఇక్కడ ఎందుకంటే అండి మనకి పండుగ మంచి రంగు రావాలి అంటే పచ్చికాయ నలుపులో ఉండాలి, అది మోస్ట్లీ ఇంపార్టెంట్. పచ్చికాయ నలుపు తగ్గితే ఈ సంవత్సరమే కాదన్న, లాస్ట్ ఇయర్ బాగా వర్షం ఉందంట. ఇక్కడ పుల్లటి చెడు దగ్గర మేడికొండ బాబు మన ఫార్మర్ అదే అక్కడ వేసాడంట. లాస్ట్ ఇయర్ ఏ రకం వేసినా వైరస్ అది తాలు మన రకానికి 2 క్వింటల్ వచ్చింది. 30-40 క్వింటల్కు 2 క్వింటల్ తాలు వచ్చింది. 2 ఎకరాలనా? 2 ఎకరాలు 3 ఎకరాల్లో అంటే 40 క్వింటాలు 2 క్వింటల్ తాలు అంటే 20 క్వింటల్ వచ్చేసి 1 క్వింటల్ తాలు. ఆ ఊరుల్లో నాకు మామూలుగా వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు తాలు లాస్ట్ ఇయర్ తాలు ఏడబట్ట తాలే మీకు తెలిసే ఉంటుంది. అవునవును, మరి అలాంటిది తాలు లేదు అది. సో తాలు చెప్తే వాళ్ళ తరపున సార్ కంపెనీ వాళ్ళు చెప్తే కంపెనీ వాళ్ళు చేశారు, ఈ ఊర్లో అలవాటు చేసి. మొత్తం ఈ ఇందిరా 5 ఎన్ని గ్రామాలు వేసారన్న? ఇక్కడ పుల్లచేరు కాడ నుంచి పెద్ద పిఆర్సి, చిన్న పిఆర్సి, మూల మడుగు, నరజంల, దావపల్లి దాదాపు చుట్టుపక్కల 7-8 తండాలు ఉన్నాయి. ఎండ్రపల్లి మొత్తం 7-8 తండాలు మొత్తం ప్రతి రైతు 1 ఎకరం వేసిండు అన్న. వేరే రకాలు వేసుకున్నా ఇది కూడా వేసిండు. వాటికి వీటికి డిఫరెన్స్ అని చెప్పారు. ఇదే డిఫరెన్స్ అన్నారు, సైజ్ బాగా వస్తుంది, తాలు భయం ఉండదు. ఇంకోటి ఊళ్ళల్లో కోత కూలికి వెళ్తారు కదా మన కూలోళ్ళు, వాళ్ళు అంటారంట అది ఆ కాయలు సైజు బాగా వచ్చినాయి, ఒకటే సైజు. అంటే కూలోళ్ళు పని చేసేటప్పుడు మాట్లాడుకుంటారు కదా ఊళ్ళో పొలంలో, అది సైజు బాగా వచ్చింది అందరికి, అందరు అదే టాక్ అంట ఊర్లో. అదన్న ఇదంతా కొమ్మ జాతి అండి, చూడండి ఇది కొమ్మ జాతి. కింద నుంచి కొమ్మ ఒక చాలా వరకు ఎండింగ్ వరకు ఇది ఒకటి మెయిన్ పిల్లర్ లాగా పైకి వెళ్తూ ఉంటుంది స్ట్రాంగ్గా. దానికి వచ్చిన సైడ్ కొమ్మలు ఏదైతే ఉన్నాయి వీటన్నిటికి ఇది అన్నిటికీ కాయలే, ప్రతి కొమ్మ కాయలే, ఇవన్నీ సైడ్ కొమ్మలుగా. చూడండి మరి ఎక్కడన్నా సైజు తగ్గుతుందా? కలర్ ఏమైనా తగ్గిందా? కలర్ తగ్గలేదు, సైజు తగ్గలేదు. ఇది ఒక కొమ్మ, ఇది ఒక కొమ్మ. ప్రతి కొమ్మకి చూడండి సైజు ఎంత బాగుందో. గింజ చూడండి ఎంత గట్టిగా ఉందనుకున్నారు, చివరి వరకు గింజలు ఉన్నాయి. నిన్న గుత్తికొండ సుధాకరు ఇరగదీస్తే చివరి వరకు గింజలు ఉన్నాయి. ఇగో గింజలు చివరి దాకా గింజలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గింజలు ఉంటే కాటలు ఎంత వస్తే మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రతి కొమ్మ కాయలు చూడండి కాసి ఒరిగిపోయింది. ఒకటే చెట్టు, ఇది మొదట్లో ఒకటే చెట్టు అన్న, చెట్టు మొత్తం వీడి దాకా ఉంది మొత్తం. కాయ ఎక్కువ ఉంది, కాయ ఆడబడ్డ కాయ, ఆకుల కంటే కాయలు ఎక్కువ. కాయ ఆకులు లేవు, కాయలే చూడండి. ఆకులు తక్కువ ఏంటంటే కాయలు ఎన్ని ఉన్నాయి, ఆకులు కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఆకు ఎంత ఉందో కాయ ఎంత ఉంది. కొన్నిట్లో ఈ కొమ్మ చూడండి ఒకసారి లేపుతాను చూడండి. కొన్ని రకాలు ఉంటాయి, ఆకులు ఉన్న రకాలు ఉంటాయి కానీ అట్ట రకం కాదు. చూడండి మీకు ఇక్కడ అర్థమవుతుంది పండుగ ఏ కలర్ ఉంది, పచ్చికాయ ఏ కలర్ ఉంది, ఈ కొమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సైడ్ పైన కొమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని కొమ్మలు పోయినాయి సైడ్, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 దాకా వచ్చింది చివరికి. 5-6 కొమ్మలు అటు ఇటు 6 12 కొమ్మలు, 12 కొమ్మలు. మరి ఇది ఒక కొమ్మ చూడండి. ఒక్కసారి కటింగ్ పడ్డ చేయనండి, ఎకరాకు ఎకరా మీద 15 గంటలు కోసించాను. ఇది అది చూపాయా? ఓ తండ్రి అసలు ఇక్కడ నుంచి చూడు ఎవరు పేర్చినట్టుండే కాయలు, అతికిచ్చినట్టు ఉన్నాయి. ఎక్కడ దాకా తెలుసు అది ఈ అవతల సాల్లో దాకా పోయినాయి. ఈ సాల్ నుండి ఆ సాల్లో పడ్డది, ఆ సాల్ నుండి ఈ సాల్లో పడ్డాయి అన్న. కేజీ కాయలు ఏడే ఉంది అయ్యా. నేను అందుకండి ఒక కొట్టకి 4 సార్లు అన్ని ఫీల్డ్ తిరిగి చెక్ చేస్తాను. ఏదైనా వెరైటీ మీకు చెప్పాలి అని అంటే అన్ని విధాలు నాకు ఇంపార్టెంట్, కింద నుంచి పైదాకా ఇంపార్టెంట్. అందుకని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ చూసుకుంటూ ప్రతి రైతుకి ఫాలోఅప్ చేసుకుంటూ వస్తుంటాను. విత్తనం వచ్చిందా తర్వాత కూడా మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను. ఈ కొమ్మ చూడండి అసలు చెప్పే కదండి ఇక్కడిక్కడే కాయలు ఉంటాయి. కొన్ని వెరైటీలు కొమ్మ పోయిన తర్వాత కొమ్మ కాయలు ఉంటాయి, దీని అమ్మటే కాసుకొని ఉంటాయి కాయలు, మన ఉసిరికాయలాగా కదా. అవునన్నా ఉసిరికాయలాగా ఇది
దీన్ని కూడా చూద్దాం పాపం చుట్టలేదు అంటుంది. ఏ చెట్టు అని అంతే కాసి తెలియనట్టు పడుకొని చూసివా, ఏం తెలియనట్టు ఇన్ని కాయలు పెట్టుకొని. ఇటు కూడా ఉన్నాయి. దీన్ని కూడా చూద్దాం. ఏది తీసేసేది లేదు, ఇది తీసేసేది లేదు. ఏ చెట్టు పడ్డా అంతే. ఇదిగో. సో బలం తక్కువ నేలలకు వేసుకోండి ఇందిరా 5. బలమైన నేలకి చిత్ర వేసుకోండి. చూడండి, మీరు 35 నమ్మకంగా తీయకపోతే నన్ను అడగండి. మరి ఇట్లా ఉంటే ఎందుకు కాదు? ఈ కొమ్మ చాలా బరువు, ప్రతి కొమ్మ బరువుగా ఉంది. వాళ్ళని ఇందులో తీసుకొచ్చినా పోయేది. మచ్చటంగా భోజనం అల్టిమేట్గా ఇంటికి పోయారు ప్రశాంతంగా. తల ఒక 1/2 కేజీ రాసుకొని పోయేవాళ్ళు. ఏమైందిలే, తర్వాత తీసుకొద్దాం. అంటే మందులు ఆపేసారు, రోజులైందండి. అందుకని కొద్దిగా వాటర్ ఇప్పుడెప్పుడు వదిలేరు. వాటర్ చేరు కూడా ఆరిపోయింది. చూడండి, ఇది ఆరిపోయింది చేను. ఆరిపోయింది చేను, చేరుని ఆరిపోయింది. వాటర్ కూడా వదలలేదులే. ఇక ఏంటంటే ఇక ఎండలు కూడా ముదిరినాయి. ఇంకేం పెట్టుబడి పెడతాం అనేది రైతు భయము. పచ్చికాయ మంచి నలిపాయ. తర్వాత సంగతి తర్వాత, కానీ పచ్చికాయ చూడు మసిగొబ్బలాగా నల్లగా ఉంది. పొటాష్ వాడితే ఇంకా కాటాలు వస్తాయి. చూడు ఆ చెట్టు కూడా చెప్పింది. చిత్ర ఇంద్ర కదా, రెండే అది చూపింది. చూడండి, ఒక చెట్టు మనం చూస్తుంది, ఒక కొమ్మకి ఉన్నటువంటి కాయలు. ఈ చెట్టు పోయి ఆ చెట్టు మీద పడ్డది, ఆ చెట్టు పోయి ఈ చెట్టు మీద పడ్డది. చూడ, ఒక కొమ్మ చెట్టు ఒకటే. ఈ కొమ్మలకి కాయలు కోసేసారు. బారు సైడ్ పైన కొమ్మలు కొన్ని, మళ్ళీ ఈ కొమ్మలు కొన్నాయి కాయలు, ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఈ కొమ్మ, ఇది ఆ కొమ్మలు కూడా చెప్పాయి. ఈ సీడ్ దొరకటం మీ అదృష్టం అన్న. ఫస్ట్ వీటి మీద అవునన్నా చూపించండి. ఈ ఫస్ట్ నుంచి ఉన్న వైరస్ అన్న ఈ మధ్య వచ్చింది? అది ఈ మధ్య వచ్చింది అన్నది. ఈ మధ్య మందులు వదిలేసి నుంచి వచ్చింది. అవును. ఇంకా మీరు మందులు 20 రోజులు కదా ఆపి. అవునండి. ఇవి కూడా చికెన్ సరే పక్కన కొమ్మలు చెప్తా. ఈ చెట్టు పోయి ఆ చెట్టు మీద పడ్డది, ఆ చెట్టు ఈ చెట్టు మీద పడ్డది మొత్తం. అది తీసుకుంటా పోతే చేను మొత్తం అంతేనన్న. అవును.
చాలు వారం పట్టిందా? చాలు చాలు కాదు, వారం ఉంటే ఇంకొక 7-8 క్వింటలు కాదు. కోసే వాళ్ళేమో ఆ చెట్టు ఈ చెట్టు మీద వేసారు, ఈ చెట్టు ఆ చెట్టు మీద వేసేసరికి ప్రతి చెట్టు అండి, ప్రతి కొమ్మ తర్వాత ఇది కూడా చూద్దాం. పైన ఉన్నట్టు కొమ్మలకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా కొసన పిందెలు ఉన్నాయి ముద్రే, అవి కూడా కాయలు పడ్డట్టే ఇంకా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా 2-3 క్వింటల్ పైన ఉన్నాయి, పిందెలు ఉన్నాయి కదన్నా. అవును, చూడండి చెట్టు చూడండి ఒకసారి, అక్కడే ఉంటుంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. వదిలేస్తే కింద పడిపోయింది. ఇంకా మరో కొమ్మ అటు పైన కొమ్మ చూద్దాం. అద్దెగా ఒకటే చెట్టు అన్నది, ఒకటే చెట్టు అది చూసారా, ఒకటే చెట్టు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఊరికి డబ్బాలు కొట్టడం కాదండి, కళ్ళారు ప్రతి చెట్టు చూపించాలి. ఒక చెట్టు చూపించి కాదు, ఒక కొమ్మ చూపించి కాదు, ఎక్కడో ఒక చెట్టు చూపించి బాగుందని అనేదానికి మీరు చూసి మోసపోతే ప్రతి సంవత్సరం మోసపోయినట్టే ఉంటుంది. చూడండి ఈ వైర్ బాంబులు అంటే తెల్లదం అస్సలు ఆగదు, పెరుగుతూ ఉంటుంది, ఆ వైరస్ వస్తూ ఉంటుంది. కానీ కలుపులు కూడా తీపిలేదన్న రైతు. సరే కలుపులు కూడా తీపిలేదు, చేసేదేమన్నా. ఇదే ఇంద్రా 5 నేను అన్ని చోట్ల చూపిస్తున్నానండి. మంచిగా ఉన్న ఫీల్డ్, బాగా మెయింటెనెన్స్ చేసిన రైతు, అలాగే దాన్ని కూడా చెప్పాయి, అలాగే కొద్దిగా లో మెయింటెనెన్స్ చేసిన రైతుని కూడా చూపిస్తున్నాను. అంటే దీని యొక్క క్యారెక్టర్ ఏంటిది, దీని యొక్క కెపాసిటీ ఎంత అనేది తెలుసుకోవాలి మనకి. తెల్లదోమ ఎఫెక్ట్ ఎక్కువ ఉండి దోమ పొట్టు చాలా తక్కువ అన్న ఈ రకానికి, బాగా తట్టుకుంటుంది. తర్వాత ఈ కొమ్మ చూడండి, ఈ రేంజ్ అంటే ఇట్లాంటి బలమైన కొమ్మలు మీరు ఎక్కడ చూసి ఉండరు. కింద నుంచి పైకి అట్లా వెళ్ళిపోయి ఒక పెద్ద మన చెట్లు ఉంటాయి, అంటే మనకి చెట్టు పేరు గుర్తురావట్లేదు కానీ ఇప్పుడు మనకు గుర్తురావాలి. ఇప్పుడు గుర్తురావు. అంటే దర్శనం చెట్టు అంటారు, రోడ్ల సైడ్లో ఉంటాయి దర్శనం మొక్కలు ఉంటాయి కదా, అట్లాగా ఉన్నాయి చెట్లు, కొమ్మలు బలంగా ఉన్నాయి. వెళ్దామా? మందులు వదిలేస్తారు, లేకుంటే ఇంకా బాగుండేది. మామూలుగా ఉండేది కాదు. నేను బతిలాడినా మా అన్న మందులు అని వదల, ఇంటికాడ మందులు పడి ఉన్నాయి, ఇంకా తెచ్చి అంతే ఉన్నాయా? తెచ్చినవి కూడా అట్లే ఉన్నాయి. కొట్టాల్సింది, కొట్టకుండా ఆయన కాయలు అమ్ముకున్నాడు, 700 లక్షలు వచ్చినాయి. ఇక
నడవడానికి లేదు, మందులు కొట్టడానికి అంటారు. లైట్గా నడవాలి. కాయ చిన్నగా దొక్కు ఏమైంది ఇప్పుడు ఈ గన్ను పొడుగ్గా పెట్టుకొని 4-5 సార్లు ఏమైంది 4-5 కొమ్మలు ఇరిగిన ఏమైంది? కొమ్మలు ఇరిగేది అదే గన్ను అది ఉంటుంది కదా, 7-8 సార్లు తిప్పుకోవచ్చు. ఒకే ఒక 4 సార్లు తిప్పాల్సింది ఇంకా 4 సార్లు పెంచుకోవాలా. 8 సార్లు తిప్పుకున్నా 4 స్ప్రేలు చేసినా భలే ఉండేది. ఏమంటుందంటే అన్న రైతు అనుకునేది ఏంటంటే కొసలు దాకా కాయలు అయినాయి కదా, ఇంకేడు కాస్తుందని ఆపేసింది అది. చివరిదా కాయలు ఉన్నాయి. ఇంకొక జాన పెరిగిన ఇంకొక జిత్త పెరిగిన 4 కాయలు వస్తాయి కదా, అంతే కదా, తప్పే ఉంది. అసలు పండగ మంచి వెరైటీలు లేక ఎంచుకున్న వెరైటీలు వేరుకులుడు వచ్చి చనిపోయి చేలో కాయలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు చాలామంది ఉన్నారు, మంచి వెరైటీలు దొరక్క. అలాంటిది దొరికి ఇంత కాసి ఉన్నప్పుడు ఇంకొంచెం ఉసి రావాలి, ఇంకొంచెం కసి రావాలి. అన్నకు అది లేదు. కాసి పడిపోతుంటే అక్కడి నుంచి దిగే ఇట్లా కాసి పడిపోతుంది. ఏముంది మేకలా లేదు లోపల ఏం రాదు. అదే ఇది చెట్టు మొత్తం తింటుందన్న, కొసలు మొత్తం తిన్నది. మాదే మేకలు మనయేనా? ఇదండి నా హైట్ వస్తుంది. ఇంద్ర 5 చిత్ర అన్నీ హైట్ వెరైటీలే, కొమ్మ జాతి వెరైటీలే, బేభత్సంగా భయంకరంగా కాసే వెరైటీలే. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీకున్న 3 ఎకరాలు ఉంటే మల్టిపుల్గా ప్లాన్ చేయండి. ఇంద్ర, చిత్ర, దేవర మీరు ఇట్లా ప్లాన్ చేయండి. బాగుంది, బలమైన కొమ్మ, స్ట్రాంగ్ కొమ్మ. ఇక నాకు భయం లేదు, మీరు ఎక్కడ వేసుకున్నా ఎట్లా వేసుకున్నా మీకు అల్టిమేట్గా కాయగలే వెరైటీ ఇంద్ర 5 చిత్ర. సో ఇదండి. సో ఇంద్రాని అయితే బలం తక్కువ నేలకి ప్లాన్ చేయండి, చిత్ర అయితే బలమైన నేలకి ఎట్లా ప్లాన్ చేసిన ఇబ్బంది లేదు. దీని యొక్క ఫేస్ చూడండి, దీని యొక్క కాపు చూడండి. ఇంద్ర 5 ఇది. ప్రతి చెట్టు దాని యొక్క ఫేసు, దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క బేరింగ్ అంటే చెక్కదానం విషయం చూడండి. ఇట్లాంటివి కావాలి తెగుళ్ళు. ఇట్లాంటి ఏంటంటే ఇట్లాంటి కొమ్మ జాతి ఏంటంటే కొమ్మకుళ్ళు కూడా బాగా తట్టుకుంటాయి, వర్షాలను తట్టుకుంటాయి, అధిక వర్షాలను తట్టుకుంటాయి. అచ్చు మాత్రం దూరంగా పెట్టుకోండి, 36 అచ్చు పెట్టుకోండి. చూడండి కోత కోసిన తర్వాత ఇదంతా కాపు కోయక ముందు ఎంత బాగుండేదో, మనం అప్పుడు రాలేకపోయాం. ఫిబ్రవరి 22 అండి. ఇప్పటికి కూడా నల్లి ఎఫెక్ట్లో చూడండి, ఎక్కడ చూసినా నల్లికి ఎఫెక్ట్ అయినట్టు, నల్లికి దెబ్బతిన్నట్లేదు. అక్కడే ఉంటా. అన్నీ కాయలే.
నడుంలో పడుతుంది తిని వంగాం కదా ఇంకా నడుంలో పట్టుకేమో అంటే ఇట్లాంటి కాపు చూసిన తర్వాత నాకు అసలు బయట కాపు కాదు నడుపు తా ఉంటుంది. మరో కొమ్మ ఒక చెట్టుకే కొమ్మలు ఒక చెట్టు కాయలే పాత కోసిన తర్వాత చూడండి అన్ని పచ్చికాయలే 10 దిగినాయి, ఇంకొక 20 ఈజీ తగ్గుతాయి. చూడండి అన్ని కాయలే. ఒక చెట్టు అండి, ఆ చెట్టులో ఉన్నట్టు కాసి వరిగిపోయింది, ఇంకో చెట్టు మీద పడ్డాయి. మొక్క యొక్క కెపాసిటీ ఇదండి, ఇందిరా 5 యొక్క మొక్క యొక్క కెపాసిటీ ఇది. ఇంత చిక్కనైన కాపు, ఇంత దగ్గర కాపు, చెట్టు బేరింగ్ ఎక్కువ, బొట్ట ఎక్కువ, బలంగా దూరంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Yeah.